అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికలో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 122వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. ధన్యవాదాలు ఆచార్య వెంకటేశ్వర్లు గారికి, అలాగే సంస్కృతి సంపద ఛానల్ వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనేటటువంటి కార్యక్రమాన్ని యథాపూర్వం మనం కొనసాగిద్దాం. మనం అనాహతాబ్జనిలయ వదనద్వయ సంయుత రాఖిణ్యంబా స్వరూపిణి అని చెప్పుకుంటూ అనాహతాబ్జంలో 12 దళాల పద్మం మీద ఆసీనురాలైనటువంటి అమ్మవారు కాళరాత్రి శక్తివృత కాళరాత్రి మొదలైనటువంటి శక్తుల సమూహంతో పరివేష్టించబడి మనలో ఉన్నటువంటి రక్త శక్తిని వృద్ధి చేస్తూ రక్త ప్రసరణ విధానాన్ని నియంత్రించేటువంటి తల్లిగా శక్తిగా మనకి అమ్మవారిని వర్ణించుకున్నాం. అలాగే ఇప్పుడు మణిపూర చక్రంలో ఉన్నటువంటి అమ్మవారు ఎలా ఉంటుంది అనేది మణిపూరాబ్జ నిలయ ఈ నామంతో మనం అమ్మవారిని ధ్యానించేటప్పుడు ఓం మణిపూరాబ్జ నిలయాయై నమః అని మనం ధ్యానించాలి. మణిపూర చక్రం అనేది నాభి వద్ద ఉండేటటువంటి చక్రం కాబట్టి ఈ నాభి స్థానం వద్ద మణిపూర చక్రం ఉంటూ దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. అలాగే దీనికి 10 దళాలు ఉన్నటువంటి పద్మం ఇందులో ఉంటుంది. మణిపూరాబ్జము అంటే మణిపూర చక్రము వద్ద ఉన్నటువంటి పద్మమునకు ఉండే దళాల సంఖ్య ఎంత అంటే 10. అంటే మన సంస్కృత భాషలో డా నుంచి పా వరకు అంటే ఢ ఢ న బా భ బా భ మా ఢ ఢ న ప ప ఈ మధ్యలో హకారం ఢకారం మొత్తం కలుపుకొని అంటే ఢకారం మకారం అంటే ఢకారం మొత్తం 10 అక్షరాలు అంటే డవర్గము పవర్గం మొత్తం అక్షరాలు మనం చెప్పుకోవచ్చు. ఈ రకమైనటువంటి 10 అక్షరాలు బీజాక్షరాలతో కూడినటువంటి పద్మముపై వసించేటువంటి దేవత మణిపూర చక్రంలో ఉంటుంది. ఈమెకి మరొక విశేషం ఏమిటంటే పిండ దశలో పిండానికి 3వ మాసంలో కాళ్ళు చేతులు ఏర్పడడానికి సంబంధించినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో ఆ శక్తుల్ని ప్రేరేపించే తల్లి ఈ మణిపూరాబ్జంలో ఉన్నటువంటి తల్లి. చూడండి, ప్రతి ఒక్క నామం చెప్పుకునేటప్పుడు మనం భాషాపరంగా చెప్పుకుంటున్నాం, జీవశాస్త్ర పరంగా మనం బయోసైన్స్ పరంగా కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి పిండ ఉత్పత్తి క్రమంలో ఉన్నటువంటి క్రమ పరిణామ వికాస దశలు ఏ దశల్లో ఎటువంటి శక్తులు ఉంటాయనేది ఆ శక్తిని వాళ్ళు గుర్తించారు. కాబట్టి అప్పటి మునులు ఇది సృష్టించబడింది ఎప్పుడు అపౌరుషేయాలు, మానవులు సృష్టించింది కాదు. కాబట్టి ఇవి తొలివేద మలివేద కాలంలో ఉన్నటువంటి బీసీ క్రీస్తు పూర్వం 3000 ముందు ఉన్నటువంటివి సృష్టించబడినటువంటివి. కాబట్టి ఆ కాలానికి సంబంధించి క్రీస్తు పూర్వానికి సంబంధించినటువంటి సబ్జెక్ట్. అప్పటికి మనకి శాస్త్ర సాంకేతికత ఇంత అభివృద్ధి చెంది ఉండలేదు కదా, లేదు. అందువలన అప్పుడే వాళ్ళు అంతటి దర్శించారంటే ఎంత శాస్త్ర విజ్ఞానం వాళ్ళు సంపాదించి ఉండాలి. ఆ సంపాదించిన దాన్ని స్వార్థంతో వాళ్ళు మాత్రమే వాళ్ళ పేరు కోసం పెట్టుకోకుండా మనందరికీ అందించినటువంటి ఆ ఋషులకి వాళ్ళ పాదాలకి సాక్షాంగ నమస్కారం చేస్తూ గురువులైనటువంటి వాళ్ళందరి యొక్క కరుణ మన మీద ప్రసరించి మనకి జ్ఞానాన్ని అందించాలని భావిస్తూ నమస్కరిస్తూ కొనసాగుతాం. కాబట్టి మణిపూర పద్మంలో ఉండేటువంటి అమ్మవారు పిండమకి కాళ్ళు చేతులు అవయవాలు ఏర్పడేటువంటి 3వ మాసంలో జరిగేటువంటి మార్పుల్ని ప్రేరేపించేటువంటి శక్తి అన్నమాట. ఈమె ఎలా ఉంటుంది? వదనత్రయ సంయుత 3 ముఖాలు కలిగి
అనాహతాబ్జ నిలయ వదనద్వయ అని మనం చెప్పుకున్నాం కదా. అక్కడ రెండు అంటే అనాహత చక్రంలో ఉండేటువంటి అమ్మవారికి ఉండేటువంటి ముఖములు రెండు, మణిపూరాబ్జంలో ఉన్నటువంటి అమ్మవారి యొక్క ముఖములు మూడు. ఇలా ఎందుకు చెప్పారంటే గర్భస్థ పిండానికి 3వ మాసంలో నోరు ముక్కుతో పాటు కళ్ళకు ఏర్పాటు కూడా జరుగుతుంది. అదన్నమాట. 3వ మాసంలో కన్నులు ఏర్పడేటువంటి కనుకుంఠ్యములు ఏర్పడతాయి, కళ్ళకి కావలసినటువంటి రంధ్రములు ఏర్పడతాయి అన్నమాట. ఈ ప్రక్రియ జరుగుతుంది. కాబట్టి కమలేసి చూడని కన్నులు కన్నులే కనుకుట్య జాల రంధ్రములు గాక, కనుకుట్య జాల రంధ్రములు గాక అంటాడు ప్రహ్లాదు. ఆ కమలేశుని ఆ విష్ణుమూర్తిని దర్శించలేనటువంటి కన్నులు కన్నుల కాదు, ఈ శరీరం అనేటువంటి గోడకి పెట్టినటువంటి కన్నాలు అంతే. కనుకుట్య జాల రంధ్రములుగా, కనుకుట్యం కను అనేటువంటి గోడకి పెట్టినటువంటి కన్నాలు. మనం మేకలు కొట్టడానికి రంధ్రాలు చేసుకుంటాం కదా, అలా ఎందుకంత అలా అంత వాటికి విలువ లేకుండా పోయింది అంటే ఎందుకంటే అవి ఆ కన్నులు పరమేశ్వరుని దర్శించలేకపోతున్నాయి. ఆ విష్ణుమూర్తిని దర్శించగలిగిన కన్నులు కదా ఆ కన్నులు. కాబట్టి కమలేసు చూడని కన్నులు కన్నులే అండంలో ఇక్కడ ఆ ఏ కన్నులైతే పరమేశ్వరుణ్ణి చూశాయో అటువంటి కన్నులే కన్నులు, మిగిలిన కన్నులు కన్నులు కావు అని అలంకారికంగా మనకి చెప్పడం జరిగింది అన్నమాట. కాబట్టి ఇక్కడ విశేషం ఏమిటంటే వదనత్రయ సంహిత 3 ముఖాలతో ఉన్నటువంటి అమ్మవారు కళ్ళని కూడా అంటే నోరు ప్లస్ హృదయము ప్లస్ కన్నులు ఇక్కడ ఏర్పడుతున్నాయి. ఇవి త్రిగుణాలుగా వర్తిస్తాయి. ఈ 3 ముఖాల్ని మనకి త్రిగుణాలుగా సమన్వయించుకోవచ్చు. ఏంటి? సత్వ రజస్తమో గుణాలు అనమాట. ఈ చక్రం వద్ద ఆవేశాలు కూడా ఎక్కువగా పనిచేస్తాయి. కాబట్టి వదనత్రయ సంహిత అంటే త్రిగుణాలని నియంత్రించే తల్లి, త్రిగుణాలని వ్యక్తపరిచేటువంటి తల్లి అని మనం చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ రకంగా మనకేంటంటే ఈవిడ ధరించేటువంటి ఆయుధాలు ఏమిటి? వజ్రాధికాయుధోపేత, వజ్రము ఆదిక మొదలైనటువంటి వజ్రాయుధం మొదలైనటువంటి ఆయుధాలు అమ్మవారు ధరించి ఉంటుంది. వజ్రము, శక్తి, దండము, అభయముద్రలు ధరించి ఉంటుంది. వ్యత్యాసాలు వైరుధ్యాలు ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఆజ్ఞాచక్రం వద్ద ఇవి సమన్వయం. అంటే మణిపూర చక్రంలో ఉన్నటువంటి ఈ వైరుధ్య భావనలు, సత్వరజస్తమో గుణాల వల్ల ఏర్పడినటువంటి భావనలు ఆజ్ఞాచక్రం వద్ద సమన్వయించబడతాయి అన్నమాట. కాబట్టి అది త్రివేణి సంగమము. ఆజ్ఞాచక్రాన్ని త్రివేణి సంగమం అంటారు అందుకే. కాబట్టి ఇలాంటి ఆయుధాలు ధరించినటువంటి తల్లి దామరి ఆదిభిరావృత, దామరి మొదలైనటువంటి శక్తుల చేత పరివేష్టించబడి ఉంటుంది అమ్మవారికి. కాబట్టి శ్రావ్య ధ్వని, పిండిమర ధ్వని, డమరక ధ్వని, శృతికి స్పందించే లక్షణాలు ఈ 3వ మాసంలోనే బాగా ఉంటాయి. డమరక ధ్వని, డమరకం భాగిస్తే ధ్వని శ్రావ్యంగా ఉంటుంది. శబ్దము వేరు, చప్పుడు వేరు. చప్పుడుకి ఒక స్థిరమైనటువంటి తరంగ దైర్ఘ్యం అనేది ఉండదు, భౌతిక శాస్త్రపరంగా మనం చెప్పాం. శబ్దానికి స్థిరమైనటువంటి తరంగ దైర్ఘ్యం అనేది ఉంటుంది, ఒక నియమితమైనటువంటి తరంగ ఆకారం అనేది ఉంటుంది. చప్పుడు అలాగ ఉండదు. దాని యొక్క శృంగములు, ధ్వనులు వాటికి నచ్చినట్టు ఉంటాయి. సమానమైనటువంటి వేవ్ లెంగ్త్ వాటికి ఉండదు. అందువలన ఇక్కడ మనం చెప్పుకునేది ఏమిటి అంటే దామరి శక్తి, దామరి ఆదిపి ఆవృత, దామరి మొదలైనటువంటి శక్తులన్నీ చేత ఆవరించబడినటువంటి తల్లి ఎవరు? ఈ మణిపూర చక్రంలో ఉండేటువంటి తల్లి. కాబట్టి ఈ 10 దళాల్లోనూ 10 మంది శక్తి దేవతలు ఉంటారని మనం అర్థం చేసుకోవాలి. ఈ 10 మంది పేర్లు మొదటి అక్షరాలను దాని నుంచి పా వరకు ఉండే 10 అక్షరాల వరుస క్రమంలో ఉంటాయి. ఈ పద్మ యొక్క కన్యక దగ్గర లాకిని శక్తి ఉంటుందన్నమాట. అనాహత చక్రం దగ్గర ఉన్నటువంటి తల్లి పేరు రాకిని అంబ అని చెప్పుకుంటాం. ఇక్కడ రాకిని అంబ, లాకిని శక్తి అనేది మణిపూర చక్రంలో ఉంటుందన్నమాట. ఇది మనం గ్రహించాల్సినటువంటి విషయం. ఈవిడ ఎలా ఉంటుంది? రక్తవర్ణ,
నెత్తురు ఏ వర్ణంలో ఉంటుందో డార్క్ రెడ్ కలర్, ఆ వర్ణంలో అమ్మవారు ఉంటుంది. కాబట్టి విశుద్ధి చక్రంలో చెప్పినటువంటి విశుద్ధి చక్రాల దేవత కూడా ఆ రక్తవర్ణ అని చెప్పుకున్నాం. అయితే అక్కడ ఆ దేవత 100% ఎర్ర వర్ణంలో ఉండదు, బాటల వర్ణం, అది ఎరుపు తెలుపు కలిసిన వర్ణం. ఆ రక్తవర్ణ అంటే ఇక్కడ రక్తవర్ణ అంటే పూర్తిగా రక్తం ఏ రంగులో ఉంటుంది ఆ రంగులో ఉండేటువంటి తల్లి. కాబట్టి ఎర్రని వర్ణం కలిగి ఉండేటువంటి తల్లి అని మనం చెప్పుకుంటాం మణిపూర చక్రంలో ఉండేటువంటి అమ్మవారి. ఈమె మాంసనిష్ట, మాంసదాసం, ధాతువును ఆశ్రయించుండేది. అక్కడ రక్తానికి సంబంధించినది, ఇక్కడ మాంసానికి. అంటే రక్త మాంసాలు ఏర్పడి శరీరం అనేది పూర్తిగా కండరాలతో తయారయ్యేటువంటి స్టేజ్ 3వ నెల. ఈ నెలలో మణిపూర చక్రం అనేది పనిచేస్తుంది. అంటే మణిపూరాబ్జ నిలయ అయినటువంటి దేవత అందుకు కావలసినటువంటి శక్తుల్ని ప్రచోదనం చేస్తూ ప్రేరేపిస్తుందన్నమాట. కాబట్టి ఈమె శరీరానికి ఎముకలు కేవలం ఆకారాన్ని ఇస్తాయి. ఎముకలు లేకపోతే మనం అమీబాలో అయిపోతాం. కాబట్టి అస్థిపంజరం అనేది మనకి రూపాన్ని ఇస్తుంది. అందువలన రూపాన్ని మాత్రమే ఇస్తే సరిపోలే, ఆకారం యొక్క పూర్తి రూపం అందంగా తయారవ్వాలి అంటే మాంసము కండరాలతో కలిసి ఉండాలి. అందువలన ఆర్సిసి గృహానికి ఇనుప తీగలు కడ్డీలు ఎలాంటివో శరీరానికి ఎముకలు అలాంటివి. కాబట్టి అలాంటి గృహానికి సిమెంట్, సున్నం, ఇటుకలు ఎలాంటివో శరీరానికి మాంసం కండరాలు అలాంటివి అని ఇలా అర్థం చేసుకుందాం. మాంసం కండరాల వల్లే శరీరానికి పుష్టి చేకూరుతుంది. ఎండిపోయినట్లు ఎముకలు కనబడేలా ఉండేవారు ఈ నామాన్ని మాంసనిష్టాయ నమః అని ఓంకారాన్ని చేర్చి కానీ ధ్యానిస్తే వారిలో కండర శక్తి పెరుగుతుందన్నమాట. కండరాలు, మాంసం అభివృద్ధి చెంది వాళ్ళ శరీరం అభివృద్ధి చెందే అవకాశం. అంతేకాదు, అలా సంపుడు చేసి 45 రోజులు జపించి చివరి రోజున అమ్మవారికి పూజ చేసి కుడాన్నము అంటే చక్కెర పొంగలని నైవేద్యం పెడితే త్వరలోనే శరీర పుష్టి వారికి చేకూరుతుందని గురువులు చెప్తున్నారు. కుడాన్న ప్రీతమానస అని మనం చెప్పుకుంటాం కదా, అలా బెల్లంతో చేసినటువంటి చక్కెర పొంగలి మనం అమ్మవారికి ప్రసాదంగా పెట్టాలన్నమాట. ఈ రకంగా కుడానాన్ని పెడితే సన్నగా ఉన్నటువంటి పిల్లలు ఒళ్ళు చేస్తారు. శరీరంలో ఎక్కువ మాంసపుష్టి అవుతుంది, ఆవేశాన్ని రేకెత్తిస్తుంది. జంతు మాంసం తింటే అది అరిగే వరకు ఈ ఆవేశ లక్షణం ఉంటుంది. జంతు మాంసాన్ని తినడం కన్నా ఈ కుడాన్నముని అలవాటు చేసుకుని మనం చేస్తే సాత్విక ఆహారం అవుతుంది. ఏ జంతువు యొక్క మాంసాన్ని మనం తీసుకున్నాము ఆ జంతువు యొక్క ఆవేశము, ఆ జంతువు యొక్క తత్వము, ఆ పదార్థం మన శరీరంలో అరిగినంత వరకు ఉంటుంది అని గురువు గారు చెప్తారు. కాబట్టి పశు లక్షణం, పాశవిక లక్షణం మనకెందుకు అని అనుకునేవారు సాత్వికమైనటువంటి ఆహారం తీసుకుంటారు. లేదు, వెంటనే మనకి రిజల్ట్ కావాలి, ఆవేశాలతో సంబంధం ఉంది, శరీరం బాగుపడాలి, మనం ఇలాగే చేద్దాం అనుకున్న వాళ్ళు అలా చేయొచ్చు, మాంసాహారాన్ని సేవించాలి. ఎవరెవరి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి వారి వాళ్ళు అనుసరిస్తారు. అదన్నమాట ఇక్కడ. అందువలన మాంసధాతువును ఆశ్రయించి ఉండేటువంటి తల్లి ఈ మణిపూరాజ్ఞంలో ఉండేటువంటి తల్లి. ఈమె కుడాన్న ప్రీత మానస. ఇప్పుడే చెప్పుకున్నాం కదా, అమ్మవారికి మనం పెట్టవలసింది బెల్లంతో చేసినటువంటి చక్కెర పొంగలి. చక్కెర పొంగలి వంటి ఆహారమునందు ప్రీతి కలిగినటువంటి, అంటే మణిపూరాధ్యధిష్టాన దేవత అనేటువంటి రాకిణీ శక్తి కుడాన్నం అంటే ప్రీతిగా ఉంటుందిట. ఇంతకు ముందు నామాలు చెప్పినట్టు శరీర పుష్టిని కోరేవారు ఈ దేవతను ఆరాధించి కుడాన్నం నైవేద్యం, బెల్లం పరమాణం అని కూడా మనం చెప్పుకోవచ్చు. నైవేద్యం పెట్టిన తర్వాత తాము భోజనం చేస్తే త్వరలోనే వారికి శరీర పుష్టి చేస్తుంది. అమ్మవారికి 40 రోజులు పెట్టుకొని రోజు బెల్లం పరమాణం అమ్మవారికి ప్రసాదంగా పెట్టి పిల్లలకి తెప్పిస్తూ ఉంటే ఎవరికి కావాలంటే వారికి శరీర పుష్టి కావాల్సిన వాళ్ళకి తింటూ ఉంటే అప్పుడు ఏంటంటే శరీరంలో మాంస శక్తి పెరిగి శరీరం అనేది సౌష్ఠవంగా తయారవుతుంది. 3వ మాసంలో పిండ రూపంలో ఉన్న జీవుడు కుడాన్నాన్ని అభిలషిస్తాడని సూచిస్తోందన్నమాట. కాబట్టి గర్భవతులైనటువంటి వారికి కూడా
3వ మాసంలో ఉన్నటువంటి వారికి గుడాన్నం అనేది అమ్మవారికి నివేదించి పెడితే పిండక రూపంలో ఉన్నటువంటి పిండానికి, గర్భస్థ పిండానికి కరెక్ట్ అయినటువంటి పోషకాలు అంది పరిపుష్టమైనటువంటి శరీరం వారికి తయారవుతుంది అన్నమాట. కాబట్టి అన్నప్రాసన తర్వాత శిశువుకి ముందు పాయసాన్ని, తర్వాత నెయ్యి అన్నాన్ని, తర్వాత గుడాన్నాన్ని తినిపించడం ప్రారంభించాలనే సూచన కూడా ఇందులో ఉంది. ముందు పాయసం తినిపిస్తుంది, తర్వాత బెల్ల పరవాణం, తర్వాత నేతితో కూడినటువంటి అన్నాన్ని తినిపించాలి. ఇది క్రమం అన్నమాట. వాళ్ళు అరిగించుకునేటువంటి విధానాన్ని బట్టి వారికి ఈ రకమైన క్రమం, అన్నం తినిపించే విధానం చెప్పబడింది. ఎంత శాస్త్రీయత ఉందో చూడండి మన తాలూకా సంస్కృతిలో. కాబట్టి సమస్త భక్త సుఖద ఇటువంటి అమ్మవారు ఎలాంటిది అంటే అందరు భక్తులకి సుఖాన్ని ఇచ్చేటటువంటి తల్లి. కాబట్టి ఈ తల్లి భక్తుల ముందు ఉన్నటువంటి సమస్త పదం అన్ని రకాల భక్తులకు అని కూడా సూచిస్తుంది. ఆర్తో జిజ్ఞాసు అర్థార్థి జ్ఞానీత జ్ఞానీచ భరత ఋషభ అని గీతలో మనకి చెప్పినట్లు భక్తులు 4 రకాలు: ఆర్తులు, జిజ్ఞాసులు, అర్థార్థులు, జ్ఞానులు. ఈ 4 రకాలైనటువంటి భక్తులకి కూడా సుఖాన్ని అందించేటువంటి తల్లి ఎవరు? ఈ మణిపూరంలో ఉన్నటువంటి తల్లి అన్నమాట. తను ఆరాధించే వారందరికీ కూడా అమ్మవారు వారికి కావాల్సిన ఇస్తుందని ఇక్కడ మనకి ఈ ఆమె సూచిస్తుంది అనమాట. కాబట్టి ఉత్తర మనస్సుకి సుఖానికి మధ్య తేడా ఏమి ఉండదు. మానసిక సౌఖ్యం, శారీరక సౌఖ్యం రెండూ కూడా మనకి కావాలి కనుక అమ్మవారు రెండింటినీ కూడా మనకి ప్రసాదిస్తుంది అన్నమాట. ఎప్పుడు ఇష్టతో మనం ఆరాధించి ఆశ్రయించినాం. అలాంటి తల్లిని పేరేమిటనుకున్నాం మనం? రాకిణ్యంబా స్వరూపిణి, రాకిణీ దేవతా స్వరూపం అన్నమాట. ఈ చక్రాధిష్టాన దేవతకి బీజము, కీలకము, న్యాసములో చెప్పబడినటువంటి మంత్రాలన్నీ లకారంతో ప్రారంభమవుతాయి. అందువలన రాకిణీ దేవత అని మనం చెప్పుకుంటాం. ఈ అమ్మవారి జ్ఞానానికి మనం ఈ మంత్రాలు అనేవి లకారంతో అన్ని మంత్రాలని మనం న్యాసం చేయవలసింది. తదుపరి చక్రం ఏమిటి? మణిపూరం తర్వాత స్వాధిష్టానం. స్వాధిష్టాన చక్రానికి గత పొందినటువంటి స్వాధిష్టానం జగత, స్వాధిష్టానాంబుజ గత, స్వాధిష్టాన పద్మమును పొందినది ఎవరు? అమ్మవారు. ఇందులో స్వాధిష్టాన పద్మం 6 దళాలు కలిగి ఉంటుంది అని మనం చెప్పుకోవాలి. ఈ 6 దళాలను బా, భ, మ, యా, రా, లా అనే అక్షరాలు, బీజాక్షరాలతో కూడినటువంటి ఈ 6 పద్మాలు. ఈ 6 పద్మాలు బా, భ, మ, యా, రా, లా అనేటటువంటి 6 బీజాక్షరాలకు సంబంధించినవి. ఇప్పుడు చెప్పండి, మన విశుద్ధి చక్రం నుంచి మనం ప్రారంభిస్తే వర్ణమాలలో యారాల వరకు వచ్చేసాం. అంటే అర్థం ఏమిటి? మన ఋషులు మన భాషకి ఏదైతే అక్షరమాలని ఏర్పాటు చేశారో, వర్ణమాలని, ఇలా ఏదో తోచింది నోటుకొచ్చింది రాసే లేదు. వాడు ఎంత శాస్త్రబద్ధత ఉంది, ఎంత శాస్త్రీయత ఉన్నది, ఎంత ఆధ్యాత్మిక దృష్టి ఉన్నది, ఎంత భవిష్యత్ దృష్టి ఉన్నది. మన భవిష్యత్తులో రాబోయే తరాలి వాళ్ళు ఈ రకంగా ధరించాలి అని ఎంతటి ప్రణాళికతో తయారు చేశారో చూడండి. వాళ్ళ రుణాన్ని మనం ఎలా తీర్చుకోగలము? కాబట్టి తల్లిదండ్రుల రుణము, గురువుల యొక్క రుణము, ఋషి రుణము మనం ఎన్నటికీ తీర్చుకోలేము. అదన్నమాట. అందువల్ల ఈ 6 దళాల యొక్క పద్మం మనకి 6 బీజాక్షరాలు చూపిస్తుంది అన్నమాట. గర్భస్థ పిండానికి 4వ మాసంలో ఈ శక్తిని అందిస్తుంది. ఉదరము, నడుము భాగాలు ఏర్పడతాయి కాబట్టి ప్లీహము పూర్తిగా ఈ చక్ర నియంత్రణలో ఉంటుంది. చూసారా? స్వాధిష్టానం చక్ర ఆధీనంలో ప్లీహం అంటే స్ప్లీన్ అంటాం. ప్లీహం అనేది తయారవుతుంది, నడుము భాగం తయారవుతుంది, కడుపు భాగం తయారవుతుంది. కాబట్టి ఇవన్నీ తయారవడానికి ఈ స్వాధిష్టానాంబుజగత అయినటువంటి అమ్మవారు, ఈమె ఎలా ఉంటుందో చూద్దాం. ఈమె చాతుర్భక్త మనోహర, 4 ముఖాలతో ఉంటుంది, మనోహరంగా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది తల్లి. మనకి
ఇది అనాహత చక్రంలో ఉన్నట్టు దంష్ట్రోజ్వల అయి ఉండదు. శ్యామాభ కాదు. చతుర్వక్రంతో 4 ముఖాలతో మనోహరంగా అందంగా ఉంటుంది. కాబట్టి ఒకే తలకు 4 ముఖాలని కాదు, 4 తలలుండి 4 ముఖాలు ఉంటాయి. పైగా మనోహర అనే పదం నామంలో ఉన్నది కాబట్టి దేవత చాలా అందంగా ఉంటుందనే కాకుండా దేవత ధ్యాన సాన్నిధ్యాల్లో ఏది కనిపిస్తే అది ఉంటుంది కానీ ఇక మనస్సుకు ఉండదు అని చెప్పుకోవాలి. గర్భస్థ పిండానికి 4వ మాసంలో ఇంతకు పూర్వం ఏర్పడినటువంటి నోరు, ముక్కు, కళ్ళతో పాటు చెవులకు సంబంధించిన ఏర్పాటు కూడా జరుగుతుంది. ఈ 4గింటి వల్లనే ఈ దేవత 4 వదనములు కలిగి ఉంది చెప్పడం, సమన్వయించడం. కన్ను, ముక్కు, నోరుతో పాటు చెవులు కూడా ఏర్పడతాయి. ఈ 4గిటికి సంబంధించినటువంటి సమన్వయ దేవత ఈ స్వాధిష్టానంలో ఉన్నటువంటి అమ్మవారు. ఈమె ఎలా ఉంటుంది అంటే మూలాధార, స్వాధిష్టాన, మణిపూర చక్రాలతో కూడిన కులకుండం అధోత్రికం, లోవర్ ట్రయాడ్ లేదా అధో త్రిభుజం, లోవర్ ట్రయాంగిల్ అని మనం సూచిస్తాం కదా. ఈ త్రిగుణాలకు 3 విధములైన ఆదేశాలు, ఆవేశాలు, కోరికలు, అంకురములు ఈ 4 కూడా స్పష్టంగా ఉంటాయని ఈ వదనం మనకు తెలియజేస్తుంది. ఈ నామం మనకు తెలియజేస్తుంది. అమ్మవారు పిండం యొక్క పూర్తి రూపాన్ని ఇక్కడ 4 ముఖాలు తయారు చేయడానికి తగినటువంటి శక్తిని అందిస్తుంది అన్నమాట. ఇది ఎలా ఉంటుంది? స్థూలాధాయుధ సంపన్న, స్థూలాది ఆయుధాలు ఉంటుంది. కాబట్టి శూలము, పాశము, కపాలము, అభయముద్ర ఇవి శూలాది ఆయుధం. అభయముద్రతో ఉంటుంది అమ్మవారు. 4వ నెలలో పిండ రూపంలో ఉన్న జీవికి 15 అంచులు, కోణాలు మొదలైన వాటి గురించి అవగాహన ఏర్పాట్లు జరుగుతాయి. శూలాయుధం అనే మాట దీన్ని సూచిస్తుంది. 15 అంచులు ఉన్నటువంటి పదునైన అంచులు, షార్ప్ ఎడ్జెస్ ఎలా ఉంటాయో ఈ పిండ దశలో తెలుస్తుంది అన్నమాట. పిండానికి షార్ప్ ఎడ్జెస్ పిండానికి ఎక్కడి నుంచి దొరుకుతాయండి? మన శరీరంలో అన్ని కూడా ఎడ్జెలు లేనటువంటి శరీరం. పిండం కూడా ఎక్కడా కూడా దానికి మూలలనే ఉండవు. కానీ ఆ వాటిని అవగాహన చేసుకునే శక్తి ఇక్కడ వస్తుంది అన్నమాట. వృత్తాలనే కాకుండా కోణాలతో కూడి ఉన్నటువంటి బాహువులని కూడా అర్థం చేసుకునే శక్తి ఇక్కడ వస్తుంది. పీతవర్ణ, ఈ అమ్మవారు ఎలా ఉంటుంది? పచ్చని పసుపు వర్ణంతో ఉంటుంది అన్నమాట. ఈ నామంతో అమ్మవారిని పీతవర్ణాయ నమః అని నమస్కరించాల్సి ఉంటుంది. అంతేకాదు అతి గర్భిత, మిక్కిలి గర్భంతో ఉంటుంది అమ్మవారు. అంటే అర్థం ఏమిటి? 4 చేతులతో మనోహరంగా ఉండే ఈ స్వాధిష్టాన దేవత అతిశయించినటువంటి గర్భంతో తను విలాసం చేత ప్రకాశిస్తూ ఉంటుంది. ఈ స్వాధిష్టాన చక్రంలో ఏదైనా తేడా వస్తే మనిషికి గర్వం, దర్పం, స్వాతిశయం మొదలైనవి కలుగుతాయి. ఇక్కడ ఏమైనా తేడా వచ్చిందనుకోండి, కొంతమంది గర్వంతో గర్వైపోతూ ఉంటారు. ఎందుకంటే స్వాధిష్టానంలో ఉన్నటువంటి అక్కడ లోపం ఆ రకంగా వారిలో వ్యక్తమవుతుంది అన్నమాట. మేధోనిష్ట, మధుప్రీత, బండిన్యాది సమన్విత, మేధస్సును ఆశ్రయించుంటుంది. మన మేధస్సు ఇక్కడే తయారవుతుంది 4వ నెలలో. మధుప్రీత, తేనె యందు ప్రీతిని కలిగి ఉంటుంది. కాబట్టి ఇక్కడ గర్భస్థ పిండం అభివృద్ధి చెందడానికి, మేధస్సు అభివృద్ధి చెందడానికి అమ్మవారికి ఏం పెట్టాలి? తేనెని నివేదించి ఆ తేనెని గర్భిణీ స్త్రీకి నైవేద్యంగా, ప్రసాదంగా తినిపించాలి. తినిపిస్తే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మవారికి ఉన్నటువంటి శక్తి, మేధాశక్తిని అభివృద్ధి చెందేటువంటి లక్షణం. పిల్లవాడు మేధస్సు గలవాడు అవుతాడు అన్నమాట. కాబట్టి మేధ అంటే ఇక్కడ మధు అంటే మద్యం అనే అర్థం కూడా ఉంది. అలా అర్థం తీసుకోకూడదు. కాబట్టి మద్యాన్ని అమ్మవారికి నైవేద్యం పెట్టి ఆ మద్యాన్ని ఏంటంటే వీళ్ళకి తాగిస్తాం అనుకోకూడదు, పొరపాటు. అలా వద్దు. అది వామాచారులు అయినటువంటి వాళ్ళు చేసేది. సమయాచారులు తేనె నైవేద్యం పెట్టి తేనెని స్వీకరిస్తారు, మధురమైన పదార్థం కాబట్టి. ఎందుకంటే సూర్యుడి కిరణాల ద్వారా ప్రసరింపజేసే సూర్యరశ్మిలో అన్ని రకాల ద్రవాలు సూక్ష్మ రూపంలో ఉంటాయి కాబట్టి భూమి వీటిని గ్రహించి వాటికి సంబంధించినటువంటి విత్తనాల్లోకి, ఖనిజాల్లోకి బదిలీ చేస్తుంది. కాబట్టి చాందోగ్య ఉపనిషత్తులో సూర్యబింబం దేవ మధు అని చెప్పబడింది. దేవతల యొక్క మధు ఏది అంటే సూర్యుని యొక్క రశ్మియే. దానిని తాగేవారే దేవతలు. దేవతలు మధుపానం చేస్తారండి అంటే వాళ్ళు సారా తాగుతారని అర్థం కాదు. వెలుగును వాళ్ళు స్వీకరిస్తారు.
పానము చేయుట అంటే స్వీకరించుట అనే అర్థం కూడా ఉన్నది కదా. కాబట్టి వెలుగుని స్వీకరించి వెలుగుని ప్రసరింపజేస్తాం. ఇక్కడ స్వీకరణ, వ్యాప్తి రెండు ఉన్నాయి. కాబట్టి విమర్శ రూపిణి విద్య, మనం అమ్మవారి తాలూకా నామం చెప్పుకుంటాం కదా, విమర్శ రూపిణి. విమర్శ అంటే వ్యాపింపజేసేటువంటి. ఏం వ్యాపింపజేస్తుంది అమ్మవారు అంటే తనలో ఉన్న వెలుగుని వ్యాపింపజేస్తుంది. దేవతలందరూ కూడా అటువంటి వారే, వెలుగుని వ్యాపింపజేసేవారు. కాబట్టి ఇటువంటి మధుప్రీత అయినటువంటి అమ్మవారు బంతిని మొదలైనటువంటి శక్తుల చేత పరివేష్టించబడి ఉంటుంది చెప్పుకుంటూ మనం తదుపరి మళ్ళీ కొనసాగిద్దాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు.